కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ సేవాదళ జిల్లా అధ్యక్షులు ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మోషా కోటప్రభు, తమ్మలి ప్రభు, నాగేష్, ఫైజల్, లక్ష్మణ్, దానయ్య పంతులు, కిషన్ రావుతో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిది అడుపుండి సార్. చిన్న అరలే లేకపోతే సవలత్ చేసినవు 10,000 నమస్కారము. రేవంత్ రెడ్డి మాది ఆపతి తెల్లార్పినవు, నీకు రుణబంధం చేర్పినవు, నీకు నమస్కారం. మన గౌరవ మా గ్రామం తొగర్పల్లి. నా పేరు ఎం సుదర్శనము, మండల్ కొండాపూర్, జిల్లా సంగారెడ్డి. అయితే ఇక్కడ మా గ్రామానికి ఎంతో మేము కృషితో ఉన్నాం. ఎందుకనగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఆయనకు 10,000 నమస్కారం చేస్తున్నాము. ఇట్లాగే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే ఆయనకు మేము ఎప్పుడు ఆయన సహకారం పొంది ఆయనతో మేము ఉంటామని కోరుచు ఆయనకు నమస్కారం చేస్తున్నాను. నేడు తొగర్పల్లి గ్రామంలో, కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో ఈరోజు చూస్తున్నటువంటి రైతుల సంబరాలు చూస్తే నిజమైన బంగారు తెలంగాణ సాకారం చేసిన మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన, మా గ్రామ పక్షాన మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. వచ్చిన అనాది కాలంలోనే ఆ మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగా రైతుల పక్షపాతి ఆయన. ఇదే కాకుండా అన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతిదీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీరుస్తుంది. వేసిన ప్రతి ఓటు వృధా కాలేదు. ఈరోజు ప్రజలు మా గ్రామం 300 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. దానికి సగర్వంగా మా రైతులు, మా నాయకులకు అందరూ కూడా మాకు ఈరోజు తల ఎత్తుకొని ఉంచే విధంగా చేసిన మా రేవంత్ అన్నకు నిజంగా శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ జై కాంగ్రెస్. కాకుండా మా అభిమాన నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్నకు కూడా మేము రుణపడి ఉంటాం. కొంత ప్రజల ఆలోచన తప్పిదం వల్ల అన్నగారు ఓడిపోయినప్పటికీ ప్రజలు ఈరోజు ఎందుకు ఈ తప్పిదం చేసామనే రోజు కూడా వస్తుంది. తప్పకుండా ఆయనకు మళ్ళా అవకాశం వస్తుంది. ఇది ప్రతి గ్రామం కూడా జగ్గన్న కోసం వెయిట్ చేస్తుంది. ఆయన కూడా గ్రామం తరపున, రైతుల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం.